హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనం డెమోలో మూడో క్లాస్లోకి వచ్చామండి. ఈ రోజు మన డెమో క్లాస్ వచ్చేసి క్లాత్ని మనం ఎలా పరుచుకోవాలి, దాన్ని ఎలా షింక్ చేయాలి, ఏ క్లాత్ని ఎలా షింక్ అసలుకి ఏ క్లాత్లు ఎలా ఉంటాయి అనే దాని గురించి, ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మన దగ్గర ఉన్న టూల్ కిట్స్ అంటే ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి చూడండి. ఇవన్నీ మనం ఎక్కడ వాడాలి, దేనికి ఉపయోగపడతాయి. తెలిసిన వాళ్ళకైతే పర్వాలేదండి, కొంచెం మంది మన దాంట్లో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ టూల్స్ అనేవి మనం ఎక్కడ వాడాలి, మనం ఏ సూది వాడాలి, ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు మొత్తం కూడా వివరంగా చెప్తాను. అందరూ కూడా వీటి పేర్లు రాసుకొని వీటి ఉపయోగాలు కూడా రాసుకోండి, ఓకేనా. నేను చిన్నగా చెప్తూ ఉంటాను, అందరూ నోట్ చేసుకోండి. రాసుకునే వాళ్ళు రాసుకోండి, గుర్తుంటుంది అనుకునే వాళ్ళు గుర్తుంచుకోండి. లేదంటే నేను మళ్ళీ వీడియో రికార్డ్ అనేది గ్రూప్లో పెడతాను, మీకు టెన్షన్ ఏం లేదు. మీరు రాసుకుంటే బాగుంటుందన్నమాట. ఎప్పుడైనా కూడా రాసుకున్నారనుకోండి మీ హ్యాండ్ రైట్తో, మీకు గుర్తుంటుంది. ఎప్పుడన్నా ఏదైనా గుర్తు లేకపోతే ప్రతి వీడియో దేవులాడుకోకుండా బుక్లో చూసుకోవచ్చు. అయితే ఫస్ట్ వచ్చేసి మనం బాగా మనకి ఏదైనా ఉపయోగపడుతుంది అంటే సీజర్ అండి. ఈ సీజర్ వచ్చేసి మనకి జూపిటర్ అయితే మంచిగా ఉంటుంది. జూపిటర్ అనేది మనకి 10 ఇంచెస్ సరిపోతుంది కటింగ్కి కానీ, ప్లస్ స్టిచ్చింగ్కి అంటే మనం కుట్టేటప్పుడు ఏదైనా మనం తొందరగా తీయడానికి కానీ పెట్టడానికి కానీ మంచిగా ఉంటుందన్నమాట ఈ జూపిటర్ అనేది. ఇంకా లైట్ వెయిట్ అనేది కొన్ని మందపాటి క్లాతులకి తెగదండి. ఇది మందంగా ఉన్న వాటికైనా, పలసగా ఉన్న వాటికైనా ఈ యొక్క కత్తెర అనేది చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ కత్తెర మన దగ్గర ఉంటే పర్లేదు, లేదంటే తర్వాత క్లాసుల కల్లా మీరు తెప్పించుకోవచ్చు, ఓకేనా. ఈ ఈ కత్తెర అనేది మీకు ఒకవేళ లేకపోయినా ఇప్పుడు మీ దగ్గర ఉన్నదాన్నైనా యూజ్ చేయొచ్చు, ఓకేనా. తర్వాతకొచ్చేసి మనకి స్కేల్ అనమాట. ఈ స్కేల్ వచ్చేసి మనకేంటి అంటే డ్రాయింగ్ వేయడానికి, ఇప్పుడు నేను వేసి చూపిస్తాను చూడండి మీకు. ఆ డ్రాయింగ్ వేసేటప్పుడు మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది మీకు నేను చెప్తాను. క్లాత్ మనం పరిచిన తర్వాత ఇలా పరుస్తాం కదా క్లాత్ మనం. ఇలా పరిచిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇలా అనుకొని, ఇప్పుడు మనకి ఇక్కడ కింద పన్నా అనమాట. ఇగో ఈ పన్నా అనేది మనకు కరెక్ట్‌గా ఉందా లేదా అని మనం తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ ఈ ఇది ఉంది చూడండి స్కేలు మూలది. ఇలా చూసుకోవచ్చు చిన్నదానితో గాని. ఇప్పుడు ఇక్కడ చిన్నగా ఉంటే మాత్రం ఇది అటువైపు పెట్టుకోవాలి. పెద్దగా ఉంటే ఇది ఇటువైపు. అంటే ఇక్కడ సమానంగా ఉండి మిగిలిన క్లాత్ ఇది మన క్రాస్ క్లాత్ అన్నట్టుగా మనం గుర్తుపట్టాలనమాట, ఓకేనా. ఇలా మనం డీస్‌తో గీసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మంచిగా ఉంటుంది ఇలా. మూల దగ్గర కరెక్ట్‌గా మనకి క్లాత్ పన్నాని గుర్తుపట్టడం కోసం మంచిగా ఉంటుంది. ఈ పన్నాని మనం స్ట్రెయిట్‌గా చేసుకోవచ్చనమాట. ఎప్పుడైనా కూడా చాలా బావుంటుంది ఈ క్లాత్ అనేది, ఓకేనా. ఇలా మనం వాడుకోవడానికి ఈ మంచి స్కేల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇదొచ్చేసి మనకి మూలల దగ్గర ఉపయోగపడుతుంది. ఈ స్కేల్‌ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ లేకపోయినా మనం పన్నా గుర్తుపడతాము అనుకుంటే ఈ స్కేల్‌తో కూడా మనం చక్కగా ఇప్పుడు నేను సీనియర్‌ని కాబట్టికి పన్నా మనకి అడ్డ పన్నా, నిలువు పన్నా అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ క్లాత్ చూడగానే ఆహా! ఇది అంచుంది, ఇది నిలువుగా ఉంటుంది, ఇది అడ్డంగా ఉందనేది నేను గుర్తుపడతాను. అప్పుడు ఇది ఎంతవరకు ఉంది అనేది ఇలా పెట్టి నేను గీసేస్తాను. కానీ కొత్త వాళ్ళకి ఆ క్లాత్‌ని గుర్తుపట్టేసరికి కొంచెం టైం పడుతుంది. అలాంటి వాళ్ళకి మనకి మూల మూల స్కేల్ అనేది పనికొస్తుందనమాట. ఇలా మూల ఉంటుందనమాట ఒకటి. ఇదొచ్చేసి ఒక మనకి 5 ఇంచెస్, 6 ఇంచెస్ ఎగస్ట్రా ఉంటుంది, ఓకేనా. దీనికన్నా పెద్దది గూడా ఉంటుంది మనకి. అది డ్రెస్సులకి ఇంకా పెద్ద పెద్ద వాటికి ఏదైనా మనం లాంగ్ ఫ్రాక్స్‌కి అలాంటిది ఏదైనా కుట్టేటప్పుడు మనకు ఉపయోగపడుతుందనమాట ఆ స్కేలు. బ్లౌజులకైనా చిన్న చిన్న వాటికైతే ఇది ఉపయోగపడుతుంది, ఓకేనా. దీని ఉపయోగం అనేది మీకు ఇప్పుడు తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోయినా నేను మళ్ళీ వీడియో అనేది మీకు పెడతాను కాబట్టికి మీరు తర్వాతకి చూసుకోవచ్చు. ఇదొచ్చేసి ఇక స్ట్రెయిట్ గీతలకి మనకంటే మెయిన్ గీతలు మనం గీస్తాం చూడండి. ఇది పొడవాటి గీత ఇప్పుడు ఇక్కడుంది. మనం పొడవు పెట్టుకున్నాము. తర్వాతకి ఆర్మ్ హోల్ పెట్టుకున్నాము. తర్వాతకి ఆర్మ్ హోల్ తర్వాత ఇగో ఇలా పెట్టుకున్నాము. ఇలా ఈ గీతలకి మంచిగా మనకు ఉపయోగపడుతుందనమాట. ఇది తెలిసే ఉంటుంది. కాకపోతే దీన్ని ఎలా వాడాలి అనేది మీకు నేను చెప్తున్నాననమాట ముందు. ఇలా చిన్న చిన్న వాటికి ఇలా మనకి స్ట్రెయిట్ గీతలకి, చిన్న చిన్న మన ఆర్మ్ హోల్ గీతలకి, స్ట్రెయిట్ గీతలకి వాటికి మంచిగా ఈ యొక్క స్కేల్ అనేది స్ట్రెయిట్ స్కేల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇదొచ్చేసి 12 ఇంచెస్ దాకా ఉంటుందండి. మనం టేప్ ఒకవేళ పొరపాటున లేకపోయినా మనం ఒక 12 ఇంచెస్ కానీ, 10 ఇంచెస్ కానీ లూజ్ మనం ఈజీగా ఇలా గీసుకోవచ్చనమాట. 1 ½ ఇంచెస్ దగ్గర, 3 ఇంచెస్ దగ్గర, 5 ఇంచెస్ దగ్గర టేప్‌ని వాడాల్సిన అవసరం ఉండదు మనం. దీన్ని చక్కగా మనం వాడుకోవచ్చు. ఇది మనకు 2 ఇన్ 1 లాగా మనకు ఉపయోగపడుతుంది. స్ట్రెయిట్ స్కేల్ అనమాట, ఓకేనా. అయితే నాకు కొంచెం లాంగ్వేజ్ నేను కొంచెం హిందీ మాట్లాడతాను కాబట్టికి తెలుగు, ఇంగ్లీష్ అనేది కొంచెం నాకు తడబడుతూ ఉంటానండి. మీరు టెన్షన్ పడబాకండి. ఎందుకంటే ఎక్కువగా నేను హిందీలో మాట్లాడతాను. తెలుగులో నేను అది అర్థం చేసుకొని మీకు తెలుగులో చెప్పేసరికి కొంచెం లాంగ్వేజ్ కొంచెం తడబడుతూ ఉంటుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ నేను లాస్ట్‌కైతే ఆ పదాన్ని చెప్తాను మీకు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ స్కేల్. ఇది చాలా ఉపయోగం ఉంటుంది దీంతో మనకి.
ఇదేంటి అంటే ఆర్మ్ హోల్ అనేది ముడతలు రాకుండా మనకి ఎంత ఉపయోగపడుతుందంటే, కొత్త వాళ్ళకి ఆర్మ్ హోల్ టక్కున వేయాలంటే వేయలేరు. ఇప్పుడు ఇది ఆర్మ్ హోల్ ఇక్కడ మనం వేయాలి. ఇలా వేయాలి అంటే నేనైతే ఇప్పుడు వీళ్ళ డీప్ నెక్కుల వాళ్ళకి ఇంత వేయాలి. వెడల్పు నెక్కుల వాళ్ళకి ఇంత వేయాలి. కాలర్ దానికి ఇంత వేయాలి అనేది నేను టిక్కులు పెట్టేసుకొని చేత్తో అందాజ గీయలేస్తాను. కానీ ఇప్పుడు మీరు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకేంటి అంటే ఈ ఆర్మ్ హోల్ స్కేల్ అనేది మంచిగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఇది అందరి దగ్గర ఉంటుంది. టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర, సీనియర్స్ దగ్గర, ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఈ ఆర్మ్ హోల్ స్కేల్ అనేది ఉంటుందన్నమాట. దీన్ని మనం ఇలా ఉపయోగించుకొని చక్కగా మనం ఎక్కడికైతే అది ఇక్కడ గుర్తు పెట్టేసుకొని చక్కగా మనం ఎక్కడికైతే మనం డ్రా చేయాలనుకుంటున్నామో ఈ రౌండ్‌ని అలా చేసుకోవచ్చనమాట. ఈజీ ప్రాసెస్. దీనికి మనకి ఉపయోగపడుతుంది. దీని పేరే ఆర్మ్ హోల్ స్కేల్ అంటారనమాట. ఇది రాసుకోండి. చక్కగా ఉంటుంది. ఇంకోటేంటి అంటే మనం ఒకవేళ బోట్ నెక్ పెట్టాలనుకుంటాము. బోట్ నెక్ పెట్టాలనుకున్నప్పుడు కూడా మనం పెద్ద డ్రాప్ పెట్టాలన్నా, చిన్న డ్రాప్ పెట్టాలన్నా కూడా ఇగో ఈ బోట్ నెక్‌కి మనకి చాలా మంచిగా మనకి డ్రాప్ ఈజీగా వచ్చేటట్టుగా చేస్తుందనమాట. అంటే ఇలా చేయొద్దు. దీన్ని ఇలా చేసుకోవాలి. ఇలా మనం డ్రాప్ కూడా మనం ఉపయోగించొచ్చు దీన్ని. చిన్న హార్ట్ షేప్‌కి ప్లస్ ముందు ఏదన్నా మనకి రౌండ్ దగ్గర నెక్కుల దగ్గర ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నెక్ రౌండ్‌కి కూడా మనం ఇలా హాఫ్ స్కేల్ పెట్టేసి మనం చేసుకోవచ్చు. దీన్ని నేను కటింగ్‌లో ముందు ముందు మీరు ఎక్కడెక్కడ వాడతానో మీకు అర్థమవుతుంది. ఓకేనా? మెయిన్ అయితే మన ఆర్మ్ హోల్‌కి, డ్రాప్‌కి అయితే దీన్ని వాడుకోవచ్చు. దీన్ని మీరు ఆర్మ్ హోల్ స్కేల్ అని రాసి, ఆర్మ్ హోల్ దగ్గర మనం వాడుకోవచ్చు దీన్ని. ప్లస్ వెనక బోట్ నెక్‌కి, డ్రాప్‌కి కూడా వాడుకోవచ్చు అని రాసుకోండి. ఓకేనా? చక్కగా ఇప్పుడు ఇవి మనకి దగ్గర దగ్గర వచ్చేసి ఇప్పుడు మనం 3 అనేది 3 పరిచయాలు అయిపోయాయి మూడిటికి. 1, 4 కత్తెరతో కూడా నేను చెప్పేసాను కత్తెరది కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకేంటి అంటే మాస్టర్ మార్కర్. ఇవి ముఖ్యమైనవి. ఇక మిగతావి మనకేంటంటే ఉన్నా, లేకపోయినా పెద్ద మనకి టెన్షన్ అనేది ఏం లేదండి. మనకి మెయిన్‌ని నేను మీకు చెప్తాను ఫస్ట్. తర్వాతకవి మిగతావి మనకి ఉన్నాయా? లేదా? ఒకవేళ లేకపోతే ఎలా? అనే టెన్షన్ అయితే మీరు పడొద్దు. ఓకేనా? ఈ మాస్టర్ మార్కర్స్ అనేది మనకి ఎవరికి ఉపయోగపడుతుందంటే, నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ మాస్టర్స్‌కి కూడా ఉపయోగం. అంటే కటింగ్ చేసే వాళ్ళకి. తరచూ కటింగ్ చేస్తూ వేరే వాళ్ళకి పీస్ వర్క్ ఇవ్వాలి అంటే ఇప్పుడు నేనే కట్ చేసుకొని, నేనే కుట్టుకుంటే నాకు ఐడియా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను కట్ చేసి వేరే వాళ్ళకి పీస్ వర్క్ వాళ్ళకి ఇవ్వాలి అంటే ఈ మాస్టర్ మార్కర్‌కి కొన్ని గుర్తులనేవి ఉంటాయి. అవి పెట్టేసి ఇవ్వొచ్చనమాట. మనకంటే డాట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి 4 పొరల మీద మనం డ్రాయింగ్ వేయాలి. ఇప్పుడు నేను ఇలా డాట్ గుర్తు వేయాలి అనుకుంటాను. ఇలా వేయాలంటే మనకి ఈ డీడ్స్‌తో వేస్తే మనం ఒకదానికే వేస్తాం. కానీ దీంతో వేస్తే ఏమవుతుందంటే మనకి ఈ 4 క్లాతుల మీద మనకి అచ్చు అనేది పడిపోతుంది. అప్పుడు ఇలా తీసుకుంటూ అప్పుడు మనం డ్రాయింగ్ అనేది వేసుకోవచ్చనమాట ఇలా. ఇలా తీసుకుంటూ వేయొచ్చు. అలా ఈ మాస్టర్ మార్కర్ అనేది చాలా ఉపయోగం ఉంటుంది. ఇది బిగినర్స్‌కి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ప్లస్ పీస్ వర్క్ అంటే మాస్టర్స్ ఉంటారు చూడండి కటింగ్ చేసుకుంటూ ఒక నలుగురికి కటింగ్ ఇవ్వాలి అనుకుంటే ప్రతీది కూడా వాళ్ళు గీసి ఇవ్వలేరు. అలా మనకేంటంటే ఇలా వెనక డాట్ దగ్గర, సైడ్ ఖర్చుల దగ్గర, ఆర్మ్ హోల్ కరెక్ట్ కుట్టు దగ్గర, పైన షోల్డర్ కుట్టు దగ్గర, మనకి ఇలా రౌండ్ దగ్గర ఖర్చుతో సహా మనం కలిపేసి ఇలా గీసి వాళ్ళకిచ్చేసామనుకోండి. ఓహో! ఈ కుట్టు ఇక్కడి వరకేయాలి, ఈ కొలత ఇక్కడి వరకేయాలని పీస్ వర్క్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుందనమాట. అలా మనం దీన్ని మెయిన్ ఏంటి అంటే మనకి డబల్ క్లాత్ అంటే 4, 5 పొరలు క్లాత్ ఉన్నా కూడా కింది దాకా మార్కర్ ఏదైనా పోవాలి అంటే మాత్రం ఈ మాస్టర్ మార్కర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా మీరు రాసుకోండి. ఓకేనా? తర్వాతకొచ్చేసి మనకి డీస్ అనమాట. ఈ డీస్ అనేది మనకేంటి అంటే పెన్సిల్‌ని వాడొచ్చు. ఇలా డీస్‌ని కూడా వాడొచ్చు. ఏదైనా క్లాత్ మీద మనకి వేసిన తర్వాత కుట్టేసరికి మనకి చెడిపోయేటట్టు ఉండాలి. అంటే స్కెచ్‌లు, పెన్నులు ఇలాంటివి వాడకూడదనమాట. ఎందుకంటే అవి క్లాతుల మీద మనకి షింక్ చేసి మనకి ఒకసారి వాళ్ళు ఉతికి వేసినా కూడా పోనీ కొన్ని ఉంటాయన్నమాట. మరకలాగా అంటుతూ ఉంటాయి. ఇప్పుడు కలర్ వాటికైతే ఏమి కాదు. కొంచెం వైట్ క్లాతులు కొంచెం క్లాస్‌గా తొడిగే వాళ్ళుంటారు. వాళ్ళకి ఇబ్బందవుతుందనమాట. అదే ఇప్పుడు మనకి ఈ డీస్ అనుకోండి. ఈ డీస్ కానీ మార్కర్స్ ఉంటాయి మన దగ్గర. అవి కూడా డీస్ లాగానే ఉంటాయి. అవి మనం కుట్టేసరికి ఏమవుతుందంటే ఇవన్నీ మనం కుట్టి చేతి పని చేసి ఇవన్నీ అయిపోయేసరికి ఇదంతా చెడిపోతుంది మనకి. అటు తగిలి, ఇటు తగిలి మనకి ఈ మార్కర్ అంతా కూడా మనకి మొత్తం కూడా ఎక్కడెక్కడ క్లీన్ అయిపోతదనమాట. అప్పుడు మనకు అలా వాళ్ళకిచ్చేసినా కూడా మనకేం కాదు. కానీ మనం పెన్నుతో కానీ, స్కెచ్‌తో కానీ మనం మార్క్ చేసిన తర్వాత ఆ క్లాత్ మీద అలాగే అచ్చులాగా ముద్ర పడిపోతుందనమాట. తర్వాతకు మీకు ఇబ్బందవుతుంది. ఓకేనా? అలా గూడా మీరు దాన్ని వాడకూడదు. ఈ డీజిల్ మీరు ఒక్కసారి తెచ్చుకున్నారంటే మీరు వాడుకునే దాన్ని బట్టి 6 నెలల దాకా మీకు ఉపయోగం ఉంటుందండి. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి థ్రెడ్ పైపింగ్. ఈ థ్రెడ్ పైపింగ్ అనేది గూడా మనకేంటంటే ఇప్పుడు బాగా ప్రతి దానికి గూడా మనకి ట్రెండ్ అనేది. దీంట్లో గూడా కొన్ని మనకి సైజులనేవి ఉంటాయి. దీంట్లో మనకి 12 సైజు, 14, 16, 18 అని మనకి కొన్ని సైజులుంటాయి. ఈ సైజులు గూడా మనం వాళ్ళ కస్టమర్‌ని బట్టి కొంచెంమంది పైపింగ్ అనేది లావుగా తొడుగుతారు.
కొంతమంది ఉండి లేనట్టుగా తొడుగుతారు, కొంతమంది నార్మల్గా తొడుగుతారు. అలాంటి వాళ్ళని బట్టి సైజ్ అనేది తెచ్చుకోండి. మీరు థ్రెడ్ తెచ్చేటప్పుడే మీరు 12 నెంబరా, 14 నెంబరా, 16 నెంబరా అని అడగండి వాళ్ళని. వాళ్ళు మీకు ఏదైతే యూజ్ అవుతుందో అది తెచ్చుకోండి. ఓకేనా? అలా. ఇది కూడా మనకు ఒకటి ఉండాలి. ఇంకా మిషన్ పాదాల గురించి కూడా ఉంటుందండి. అది నేను మిషన్ మీకు స్టిచ్చింగ్ అప్పుడు నేను అవి చెప్తాను. ఇవన్నీ ఒకేసారి చెప్తే మీకు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది కూడా మీరు రాసుకోండి. థ్రెడ్ పైపింగ్ అంటారు దీన్ని. ఇదొచ్చేసి మనకి 4 రకాలు ఉంటుంది. 12 సైజు, 14 సైజు, 16 సైజు, 18 సైజు. ఈ 4 రకాల సైజుల్లో మీకు ఏది అవసరమో అదే వాడండి. ఓకేనా? మీకు కొంచెం పల్లెటూరు వాళ్ళేంటి అంటే పైపింగ్ నైస్‌గా తొడగరు. మోటుగా అంటే కొంచెం లావుగా తొడుగుతారు. వాళ్ళకి పైపింగ్ కనిపించాలి. కాబట్టికి వాళ్ళకి 18, 16 నడుస్తుంది. కొంచెం సిటీలో ఉన్నవాళ్ళు కొంచెం నైస్‌గా తొడగాలి. బోటిక్ షాప్‌లో అయితే మనకి ఎక్కువగా నడిచే థ్రెడ్ ఇదేనండి. ఇది 12 అనమాట. 0 సైజ్. ఇంకా దీనికన్నా 0 సైజ్ ఉంటుంది కానీ అది పాదానికి మనకి మిషన్‌కి సెట్ కాదనమాట. 12 నుంచే వాడండి. ఓకేనా? 12, 14 అనేది సన్నగా ఉంటుంది. దాన్ని వాడుకోండి. ఇది థ్రెడ్ పైపింగ్ అంటారు. ఓకేనా? ఇదొచ్చేసి కాటన్ ఉంటుంది. చాలా బావుంటుంది. ఇది మీకు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళైతే నోట్ చేసుకోండి. ఇక తర్వాతకొచ్చేసి మనకి క్లాత్ వచ్చేసి ఇది టేప్ వచ్చేసి క్లాత్ టేప్ అనమాట. ఇది క్లాత్‌తో ఉంటుంది. ఇది సాగదు. క్లాత్ టేప్ ఎప్పుడైనా ఏంటి అంటే మనకి సాగే గుణం ఉండదు. కొన్ని మనకిప్పుడేంటంటే ప్లాస్టిక్ వస్తూ ఉంటాయి. ప్లాస్టిక్ అంటే ఇది అలాగే ఉంటుంది, అది అలాగే ఉంటుంది. కానీ లోన మనకి ఇదేంటంటే కొంచెం మనకి క్లాత్ ఉన్నట్టుగా అంటే ఇలా పట్టుకోగానే మనకి ప్లాస్టిక్‌కి, క్లాత్‌కి తేడా అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అలా ఇదేంటంటే మనకి మంచిగా ఫోల్డ్ అవుతూ ఉంటుంది క్లాత్ లాగా. కానీ ప్లాస్టిక్‌ది ఏమవుతుందంటే ఫస్ట్‌లో బాగానే ఉంటుంది. ఒక 4, 5 నెలలు వాడిన తర్వాత సాగిపోతుందనమాట. అప్పుడు మీరు 3 ఇంచులు పెట్టే దగ్గర 3.5 ఇంచులు అవుతుంది. 4 ఇంచులు పెట్టే దగ్గర ఇంకొక పావు పెరుగుతూ ఉంటుంది. కొలతలనేవి తేడా వస్తూ ఉంటాయన్నమాట. అందువల్ల మనం క్లాత్ టేప్ అని అడిగి మనం పెద్ద స్టోర్‌కెళ్ళినప్పుడు ఇవి దొరుకుతాయండి. మామూలు వాటిలల్లో దొరకవు. మీకు టైలరింగ్ మెటీరియల్ దొరికే దగ్గరే ఇవి మంచి టేప్స్ అని అంటే క్లాత్ టేప్ అని అంటే ఇస్తారనమాట. ఇవి ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో వచ్చాయండి. ఇప్పుడైతే లబ్బర్‌వి తయారవుతూ ఉన్నాయి. అవి నేను తెచ్చి వాడాను కాబట్టి ప్రాక్టికల్‌గా నేను మీకు చెప్పగలుగుతున్నాను. మీకవి అర్థం కావన్నమాట. ఓకేనా? ఇలాంటి టేప్ తెచ్చుకోండి. ఇవేంటంటే ఇంచెలు లెక్క ఉంటాయన్నమాట. అంటే ఇంచెలు అంటే 1 ఇంచు, 2 ఇంచు, 3 ఇంచు, 4 ఇంచ్ అంటే ఈ నంబర్ టు నంబర్ మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి 1 అన్నట్టు, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 అన్నట్టు, ఇక్కడి నుంచి ఇక్కడికి 3 అన్నట్టు. అంటే ఇలా మనకి గుర్తుపట్టాలన్నమాట. ఈ టేప్ అనేది మనకేంటి అంటే 1, 2, 3 అనంటే మనం ఇక్కడి నుంచి కొలవద్దు. ఈ స్టార్టింగ్ నుంచి కొలిస్తే ఇక్కడ దాకా అయితే 1 ఇంచు, 1 నుంచి కొలిస్తే ఇక్కడ దాకా 2 ఇంచెస్ అన్నట్టు. మొత్తం మనకి 39, 40 మధ్యలో మీటర్‌ని మనం కొలవాలన్నమాట. అంటే ఇగో ఈ 2 ఇంచులలో మనం కొలవాలి. షాప్‌లో ఎవరైనా 39కే కొలిసిస్తారు. మనం ఏం చేయాలంటే 40 కొలుచుకోవాలి. ఓకేనా? ఎందుకంటే షాప్ వాళ్ళకి ఒక కోడ్ ఉంటుంది. 1 ఇంచ్ తక్కువ చేసి ఇస్తారు. దీన్ని మీటర్ అంటారు. అసలు మీటర్ మనకొచ్చేసి ఏంటి అంటే 40 ఇంచెస్‌కి 1 మీటర్ అని అంటారనమాట. ఇంకొక 20 ఇంచెస్ కలుపుకుంటే 1 ½ మీటరు, ఇంకొక 20 ఇంచెస్ కలిపితే 2 మీటర్స్. ఈ మీటర్స్‌ని కూడా మీరు గుర్తుపట్టండి. అనంటే 40 ఇంచెలు కలిపితే 1 మీటరు, మనకి 80 ఇంచెలు కలిపితే 2 మీటర్లు అన్నట్టు. బాగా గుర్తుంచుకోండి. ఈ టేపును కొలిచే విధానం కూడా ఇదే. ఇక దీంట్లో మీకేంటంటే పాయింటు, పాయింటున్నర, హాఫ్ ఇంచు, పావించు, పా హాఫ్ ఇంచ్ మీద పాయింటు, హాఫ్ ఇంచ్ మీద 2 పాయింట్లు, పావుతక్కువ ఇంచు అనే దాని గురించి చెప్తాను. బాగా వినండి. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ ఇంచు మధ్యలో చూడండి 1, 2 మధ్యలో మనకి 1, 2, 3, 4, 5, 6, 7 గీతలున్నాయి చూడండి. ఇవి మెయిన్ గీతలనమాట. ఈ 7 గీతలకి మెయిన్ గీత మధ్యలో ఉందని చూడండి. ఈ ఇంచుకి ఈ మధ్యలో ఉన్న బాణం గుర్తులాగా ఉంటుంది ప్రతి టేప్‌కి కూడా. ఈ రెండిటి మధ్యలో ఉన్నదాన్ని హాఫ్ ఇంచ్ అంటారనమాట. ఈ రెండిటి మధ్యలో ఉన్న గ్యాప్‌ని. ఈ రెండిటి మధ్యలో ఉన్న గ్యాప్‌ని పావించు అంటారు. పాయింట్ అంటే ఈ పావించు మధ్యలో మళ్ళీ మనం మెయిన్ ఇది మధ్యలో ఉన్నదాన్ని పాయింట్ అంటారనమాట. అంటే ఈ పాయింట్ అనే దాన్ని మనం ఎక్కడ వాడతామంటే పాదంలో సగం ఖర్చు. కొంతమంది ఏమంటారు, పాదం అంతు కూడా పెట్టొద్దు, కొంచెమే గోరంత పెట్టండి అంటారు చూడండి. అప్పుడు మనం పాయింట్‌ని వాడాలి. అంటే ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు కానీ, మనకి వాళ్ళు లూజ్ పెట్టండి అనే దాంట్లో వాళ్ళేం చేస్తారంటే గోరంత పెట్టండి, ఇంత పెట్టండి, ఇంత పెట్టండి అని వాళ్ళు చెప్పేటప్పుడే మనం టేప్ గుర్తులు మనకు అర్థం రావాలన్నమాట. అందువల్లనే మీకు ఇంచులతో సహా, పాయింట్లతో సహా నేను చెప్తున్నాను. ఓకేనా? 1 ఇంచులో ఇంత హిస్టరీ ఉంటుంది. మనం ఇంచే కదా అని అనుకుంటాం కానీ దీంట్లో 7 ఉంటాయి చూడండి. ఈ 7 మెంబర్స్ కూడా మనం వాడాల్సినవే. ఇవి ఎక్కడ వాడాలి అనేది మీకు ముందు ముందు నేను చెప్తాను. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, మీరు రాసుకోండి. టేప్‌లో మనం మొత్తం గూడా మనకి ఈ టేప్ మొత్తం గూడా వచ్చేసి మనకి దగ్గర దగ్గర మనకి 5 అడుగులు అంటే నేను చెప్తాను చూడండి. ఇగో చూడండి. 50 మొత్తం గూడా 60 ఇంచులు ఉంటుందన్నమాట. ఓకేనా? 60 ఇంచులు అంటే దగ్గర దగ్గర మనకి మీటర్‌న్నర, ఒక మీటర్‌న్నర క్లాత్ కొలవచ్చు దీంతో.
దీంతో 2 కొలుచుకుంటే మనకు 3 మీటర్లు అన్నట్టు. అలా మనకు గుర్తుండాలి. తర్వాతకొచ్చేసి ఫస్ట్ నుంచి వెనక్కి మనం కొలుచుకుంటే 1 ఇంచు, 1 నుంచి 2 కొలిస్తే 2 ఇంచులు అలా. ఈ 2 ఇంచుల మధ్యలో మనకి వైట్ వేలు చూపిస్తాను. ఈ రెండింటి మధ్యలో మనకి 7 పాయింట్లున్నాయి చూడండి. ఆ 7 పాయింట్ల మధ్యలో బాణం గుర్తుంది కదా! దీన్ని హాఫ్ ఇంచ్ అంటారు. ఈ హాఫ్ ఇంచ్‌కి 1 మధ్యలో ఉన్నదాన్ని అంటే ఇదన్నిటికి కూడా అలాగే. ఇప్పుడు దీన్ని 2:30 పెట్టాలంటే ఈ బాణం గుర్తు దాకా 2:30. 2:15 పెట్టాలంటే 2 పెట్టి ఈ బాణం గుర్తు మధ్యలోను 2 మధ్యలో ఒకటి కొంచెం పొడుగుదుంది చూడండి. ఇగో ఇక్కడ. దీన్ని పావించు 2:15 అంటారనమాట. 2 ఒక పాయింట్ పెట్టండి అన్నప్పుడు 2 పక్కనే పెద్ద గీత ఎమ్మట ఒక చిన్న పాయింట్ ఉంది చూడండి. దాన్ని పాయింట్ అంటారు. ఓకేనా? 2 ఒక పాయింట్ పెట్టండి అంటారు. ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. నేను ఒక పాయింట్ పెట్టండి అనగానే ఇది మీకు గుర్తు రావాలి. పావించి పెట్టాలి అనగానే ఇది గుర్తు రావాలి. పావించి మీద ఒక పాయింట్ పెట్టండి అనగానే ఇది గుర్తు రావాలి. మనకి 1 ఇంచ్ 1½ ఇంచ్ పెట్టాలి అనుకుంటే మీకు ఇది గుర్తు రావాలి బాణం గుర్తు. 2 ఇంచెస్ అనగానే ఇది. పావు తక్కువ 2 ఇంచులు అనగానే ఒక పాయింట్ తక్కువ 2 ఇంచులు అనగానే ఇది గుర్తు రావాలి. ఇవన్నీ రాసుకోండి. మళ్ళీ పావు తక్కువ 2 ఇంచులు అనగానే ఇది గుర్తు రావాలి. ఓకేనా? మీరు 1½ ఇంచెస్ కన్నా ఒక పాయింట్ ఎక్కువగా పెట్టుకోండి అన్నప్పుడు ఇది గుర్తు రావాలి. ఇలా ఒక పాయింట్‌కి, హాఫ్ ఇంచ్‌కి, పావు ఇంచ్‌కి, ఇంచ్‌కి తేడా అనేది మీకు అర్థమైందా? అర్థమైతే మాత్రం మీరు రాసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ నేను ఈ వీడియో మీకు రిపీట్‌గా నేను మళ్ళీ రికార్డు గ్రూప్‌లో పెడతాను కాబట్టి మళ్ళీ ఒకసారి చూసుకొని రాసుకోండి. టెన్షన్ పడబాకండి. ఓకేనా? టేప్ అనేది చాలా హిస్టరీ ఉంటుందండి. దీన్ని మనం అందాజగా తీసి పక్కన వేయొద్దు. ప్రతి ఇంచు కూడా చాలా అవసరం. తర్వాతకొచ్చేసి మనకు కావాల్సింది థ్రెడ్ అనమాట. ఈ థ్రెడ్ వచ్చేసి మనకి ఇది ఉంటుంది చూడండి. స్పేడ్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి మనకి మొత్తం బండిల్ వచ్చేసి మనకి మొత్తం డబ్బా వచ్చేసి హోల్సేల్‌గా అయితే మనకి 650 అలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి కటింగ్‌లో ఇప్పుడు ఆర్మ్ హోల్ మనం తీస్తాం చూడండి. అంటే ఇప్పుడు చేతి దగ్గర అందరికీ డౌన్ తీయడం రాదనమాట. డౌన్ అంటే మనం ఒకవేళ చేతి మధ్యలో మనం పొడుగు వెడల్పు పెట్టిన తర్వాత మధ్యలో మనం చంక డౌన్ అనేది పెడతాం. 2:30 ఇంచులు, 3 ఇంచులు, 3:30 అలా పెట్టినప్పుడు మనం చిన్న ఎస్ మోడల్ అనేది పెడుతూ ఉంటాం. అది అందరికీ రాదు. అది ఏంటి అంటే ఆ ఎస్ మోడల్ అనేది ఏదో వేస్తూ ఉంటారు. కొంతమంది ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్‌ని కూడా నేను చూశాను. వాళ్ళు ఇది కొంచెం ఇలా వేయండి అంటే వాళ్ళు వేస్తున్నారు ఆర్మ్ హోల్ కరెక్ట్‌గా. ఇక్కడి నుంచి ఎస్ తిప్పుతున్నారు ఇలా. కొంతమందేమో ఇక్కడికి పోయిన తర్వాత ఎస్ తిప్పుతున్నారు. అలా తిప్పొద్దు. ఇప్పుడు చూడండి ప్రతి కస్టమర్ మన దగ్గరకొచ్చి ఏం చెప్తూ ఉంటారు? ఆర్మ్ హోల్ దగ్గర ముడతొస్తూ ఉంటుంది. ఆర్మ్ హోల్ దగ్గర మనకి కొంచెం గుంజినట్టుగా ఉంది, పీక్కొస్తుంది, లూజ్ వస్తుంది, ఇలాంటివి వస్తూ ఉంటాయి. అవి దేనికి? మనం ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలని తెలియకపోవడం వల్ల. అలాంటి వాళ్ళకి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ స్కేల్ చాలా ఉపయోగపడుతుంది. ఈ స్కేల్ వచ్చేసి మనకి ఇలా మనకి చూడండి చిన్న ఎస్ అనేది దీంట్లో ఉంది చూడండి ఇలా. ఇలా చేసుకోవచ్చు. మీరు ఇలా కాదు కొంచెం డౌన్ ఉన్నా కూడా ఇలా పెట్టి చేసుకోవచ్చు. కొంచెం పైకున్నా ఇలా చేయొచ్చు. ఇంకా కొంచెం పైకున్నా చేయొచ్చు. మనం హ్యాండ్ కొలత మొత్తం వేసిన తర్వాత మనం ఓన్లీ ఎస్ మోడల్ కోసం దీన్ని వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాతకొచ్చేసి మనం బ్యాక్ ఫ్రంట్ తీయాలి అనుకున్నా కూడా మనం కొంచెం ఇలా పెట్టేసి కూడా మనం బ్యాక్ ఫ్రంట్ అనేది దీన్ని తీసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక హాఫ్ దాకా దీన్ని ఇలా గీసి తర్వాత దీన్ని ఇలా గీసుకోవాలి. ఇలా మనకి బ్యాక్ ఫ్రంట్ తీసుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది ఇప్పుడైతే మీకు అర్థం కాదండి. నేను కటింగ్ చేసేటప్పుడు దీని గురించి మీకు వివరిస్తాను మళ్ళీ ఒకసారి. మీకు అప్పుడు అర్థమవుతుంది. ఓకేనా? ఇవి వచ్చేసి మనకి గుండు పిన్నులు అనమాట. ఇవి పిన్స్. ఇవి మనకేంటి జారే క్లాతులు కానీ డబల్ క్లాత్లు యాడ్ చేసేటప్పుడు నెక్కుల దగ్గర మనకి షేప్ వేసే దగ్గర డాట్స్ వేసే దగ్గర ఎక్కడైనా కూడా ఇవి పిన్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి అన్నమాట. ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా అవసరం అండి. వెనక నెక్కు, ముందు నెక్కు, వేరే ఏదైనా లైనింగ్ అటాక్ చేసే దగ్గర మనకి ముడతలు వస్తాయి అనుకుంటే మాత్రం దీన్ని వాడాలి. ఇది మనం ఎక్కడైతే కుట్టు వేస్తామో అక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోనకి డిస్టెన్స్ మీద అంటే పాదానికి అడ్డం రాకుండా మనం పిన్ చేసుకోవాలన్నమాట. చుట్టూ కూడా కుట్టు దగ్గర పిన్ చేసుకొని చుట్టూ వేసుకుంటూ రావాలి. ఇది వాటికి ఉపయోగపడతాయి. ఓకేనా? ఇవి నేను చూపించేవన్నీ కూడా మీకు ఒక 600, 650 అలా దొరుకుతాయండి. ఒక్కసారి మీరు కొనుక్కున్నారా జీవితాంతం కూడా మీకు సెట్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? తర్వాతకు వచ్చేసి ఇది థ్రెడ్ రివర్స్ తీసేదన్నమాట. థ్రెడ్ రివర్స్ అనేది ఇదేంటి అంటే సన్నగా థ్రెడ్ తీయడానికి ఇది పనికిరాదండి. సన్నగా థ్రెడ్ తీయాలి అంటే మనం సూదితోనే తీయాలి. అది నేను మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తాను. ఇది దేనికంటే మనం చిన్న కొంచెం మందపాటి బొందులు మనం వెనక డిజైన్కి పెడతాం చూడండి. తొందరగా ఏదైనా క్లాత్ రివర్స్ చేయాలి అనుకుంటే ఇది ఉపయోగపడుతుంది. దీన్ని మీరు ఉన్నా పర్వాలేదు,
చిన్న స్క్రూ డ్రైవర్తో కానీ మీ ఇంట్లో ఏదైనా చిన్న ఇలా సన్నటి కడ్డీ ఉన్నా కూడా వాడుకోవచ్చు. ఇది అంత ముఖ్యమైతే ఏమి కాదు. సన్నగా రావాలి మనకి థ్రెడ్ పైపింగు అని అంటే నేను దానికి వేరే మార్గం ఉంది, అది చూపిస్తాను. దీంతో కూడా తీయొచ్చు కానీ మోటుగా ఉంటుంది, కొంచెం లావుగా వస్తుందన్నమాట. ఓకేనా, ఇది పక్కన పెడదాం. ఇక తర్వాతకొచ్చేసి చుమ్టా అనమాట. ఈ చుమ్టా ఏంటంటే వర్లాక్ మిషన్ ఉన్న చిన్న వస్తువు ఏదైనా పూస లాంటిది, సూది లాంటిది, అంటే కొంచెం పెద్ద ఏజ్డ్ వాళ్ళు ఉంటారు. చిన్నవాళ్ళు ప్రతీదీ క్యాచ్ చేయగలుగుతారు. ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల వాళ్ళు ఏదైనా దొరుకుతుంది, చేతికి కనబడుతుంది. కానీ కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళకి కొంచెం కళ్ళు కనబడవు, ఏదైనా ప్రాబ్లం ఉంది, చిన్నగా ఏదైనా వస్తువు పట్టుకోవాలంటే వెంటనే చేతికి దొరకదు. అలాంటప్పుడు మనకి ఈ చుమ్టా అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇది కూడా ఒకటి ఉండాలి ఇంట్లో మనకి. ఇంకోటి ఏంటి అంటే ఓవర్లాక్ మిషన్, అంటే జిగ్జాగ్ కాదండి. ఓవర్లాక్ అంటే సైడ్ వేస్తాం చూడండి మనం బ్లౌజులకి, అది కూడా నేను మీకు పరిచయం చేస్తాను చిన్న షార్ట్ వీడియోలో. దానికి దారం ఎక్కించాలంటే మాట దీంతో చాలా అవసరం ఉంటుంది. ఆ మిషన్ ఉన్న వాళ్ళకి ఈ చుమ్టా అనేది చాలా అవసరం అండి. సీనియర్ అయినా, జూనియర్ అయినా, కొత్త వాళ్ళు ఎవరైనా కూడా ఇదైతే ఒకటి తెచ్చుకొని ఉంచుకోండి. ఓకేనా, ఇది దానికి ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మినీ సీజర్ అనమాట. దీని ఉపయోగం అయితే ఇక నేను చెప్పలేనంతండి. ఇది నేనైతే బాగా యూజ్ చేస్తాను. ఎందుకంటే ఏదైనా చిన్న కుట్టు మనం మిషన్ కుట్టు అనేది వేసామా, ఇక దాన్ని విప్పాలంటే ఇక మీరు చెంప పిన్నులో లేకపోతే పినీస్లో ఏదో ఒకటి దేవలాడుకుంటూ కూర్చుంటారు. అలాంటి అవసరం మనకి ఇది తీసుకురాదనమాట. ఈ కుట్టు అనేది మినీ సీజర్ అనేది చాలా మనకి ఉపయోగపడుతుందండి. ఇది కుట్టు విప్పడానికి ఎంత బాగుంటుందంటే మనం ఈజీగా విప్పొచ్చు అనమాట. దీంతో ఇలా లేపొచ్చు. ఇగో ఇది మనకి ఈ సీజన్ ఇలా పట్టించుకుంటూ కుట్లకు మనం వెళ్ళామనుకోండి, చక్కగా మనకి ఈ కత్తెర ఎలా అయితే తెగుకుంటూ పోతుందో ఆ కుట్లు అలా తెగుతూ ఉంటాయి. కానీ క్లాత్ని పట్టించొద్దు, ఓన్లీ కుట్టునే పట్టించాలన్నమాట. ఆ టెక్నిక్ మనకి తెలియాలి, తెలుసుంటే మనం ఏదైనా చేయొచ్చు అనమాట. ఓకేనా, ఈరోజు వచ్చేసి మనకి ఈ టూల్స్ పరిచయాలు అనేవి మీకు చక్కగా చెప్పాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు గ్రూప్లో పెడతాను. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది వచ్చేసి థ్రెడ్ కట్టర్ అండి. ఇది వచ్చేసి ఇది కూడా మినీ సీజర్ లాంటిదే. ఇది వచ్చేసి మనకేంటంటే ప్రతిసారి కూడా మనం కత్తెరని తీసుకొని మనం కట్ చేయలేం. ప్రతి క్లాత్ కూడా చిన్న క్లాత్ లేదన్నా మనం దారం కుట్టిన తర్వాత కట్ చేయడానికి చిన్న మూల దగ్గర కార్నర్ దగ్గర మనం క్లాత్ మూల కట్ చేయాలంటే ఈ కత్తెర మొత్తం పట్టియాల్సి వస్తుంది. అలా అవసరం లేదు, చిన్నగా ఇలా పెడితే మనకి కాటు పడిపోతుంది. ఆ రౌండ్ నెక్స్కి కాటు పెట్టాలన్నా, చిన్నగా మనం మిషన్ అంతా కుట్టిన తర్వాత థ్రెడ్ మనకి కట్ చేయాలంటే ఇది తీయాల్సిన అవసరం లేదు. ఇది అక్కడ ఉందనుకోండి, వెంటనే తీసి ఇలా కట్ చేసుకోవచ్చు. ఈ థ్రెడ్ కట్టర్ కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇది కూడా ఒకటి ఉంచుకోండి మన దగ్గర. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన వస్తువులే. ఒకటి అటు ఇటు అయినా కూడా మీరు చిన్నగా తెప్పించుకోండి, టెన్షన్ ఏం లేదు. ఇవన్నీ ఏంటంటే మనకు అప్పుడు అవసరపడుతూ ఉంటాయి అన్నమాట. ఒకేసారి అయితే వీటి అవసరం రాదు మనకి. కటింగ్లో కొన్ని, స్టిచ్చింగ్లో కొన్ని, మిషన్కి కొన్ని, అలా మనకి అప్పుడప్పుడు మనకు ఉపయోగం అనేది పడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఈ వస్తువులన్నీ కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం క్లాత్ ఎలా గుంజాలి అనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు మనకు ఒక ఐరన్ బాక్స్ ఉండాలండి. ఈ ఐరన్ బాక్స్ కూడా మనకి స్ట్రీమ్ దయి ఉండాలి. చూడండి, ఇగో ఇప్పుడు నా దగ్గర ఉంది చూడండి, అదే నేను మీకు చూపిస్తాను. ఈ ఐరన్ బాక్స్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈ స్ట్రీమ్ ఐరన్ బాక్స్ అంటారు దీన్ని. ఇవి బోటిక్ షాప్ మనం పెట్టాలి అనుకునే వాళ్ళకి మాత్రం చాలా కంపల్సరీ అవసరం అండి. నేను చెప్పిన వస్తువులలో కొంచెం అటు ఇటు ఒకటైనా కూడా ఏమో కానీ ఈ పెట్టె మాత్రం చాలా అవసరం అన్నమాట. ఇది కూడా మనకు ఉండాలి. ఓకేనా, దీని అవసరం కూడా మనకు ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి కాటన్ క్లాత్ అండి. దీంతో పాటు మనకి ఒక 3-4 రకాల క్లాతులు ఉంటాయి. మనం దేని షింక్ చేయాలి, దేని షింక్ చేయొద్దు అనే దాని గురించి నేను ఇప్పుడు మీకు చెప్తానన్నమాట. ఈ కాటన్ క్లాత్ వచ్చేసి మనకి దగ్గర మనకి ఇప్పుడు చాలా కంపెనీలు ఉన్నాయి కాటని. దీంట్లో పలసది ఉంటుంది, మందంది ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 4-5 రకాలు ఉంటాయన్నమాట. మనకి ఏదైతే సరిపోతుందో ఫలానా క్లాత్ ఫలానా కంపెనీ అయితే మనం ఇప్పుడు పేరు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుస్తుంది. ఇదైతే నేను ఎప్పుడు వాడతాను, ఇది కస్టమర్ దీనివల్ల మనకి ఇబ్బంది పెట్టరు అనేది మనకు ఒక బ్రాండ్ ఉంటుంది ప్రతి టైలర్కి. అలాంటి బ్రాండ్ని మనం ఎంచుకొని అదే తెచ్చుకోవాలి. ఒక షాప్ను చూసుకోవాలి, లేదంటే ఒకేసారి మనం తెచ్చుకొని పెట్టుకోవాలన్నమాట. తెచ్చుకొని కాటన్ క్లాత్ని ప్రతి దాన్ని కూడా షింక్ చేయాలి. అది మీరు డ్రెస్కి వేసినా, బ్లౌజ్కి వేసినా, దేనికి వేసినా కూడా మనం ఏం చేయాలి అంటే కంపల్సరీ మనం షింక్ చేయాలన్నమాట. ఇక ఒరిజినల్ కూడా కాటన్ ఉందనుకోండి, అప్పుడు దీన్ని మనం షింక్ చేయాల్సిన అవసరం లేదు. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు, కటింగ్ చేసేటప్పుడు ఒక పాయింటున్నర అంటే కొంచెం లూజ్ పెట్టుకొని మనం కట్ చేసుకుంటే అది షింక్ అవుతుంది, అప్పుడు సరిపోతుంది. పొడవులో లూజ్లో ఎక్కడైనా కూడా. లేదు మళ్ళీ మనకి ఎన్ని అనుమానాలు ఎందుకు అనుకుంటే లైనింగ్ దాన్ని మళ్ళీ ఒరిజినల్ దాన్ని కూడా పిండి అప్పుడు ఐరన్ చేసి స్టిచ్చింగ్కి రెడీ చేసుకోండి. ఓకేనా, ఇక సిల్క్ ఐటమ్ అయినా ఏదైనా ప్రతి దాన్ని కూడా మీరు షింక్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఓన్లీ కాటన్ పీస్ని మాత్రం కంపల్సరీ మనం షింక్ చేయలేదనుకోండి, మనం ఎంత మంచిగా కుట్టి ఎంత ఐరన్ చేసినా కూడా
మీకు బ్లౌజ్ కుట్టిన తర్వాత, డ్రెస్ కుట్టిన తర్వాత వాళ్ళు వేసుకున్న రోజు మంచిగానే ఉంటుంది. ఒక్క ఉతుకు పడ్డ తర్వాత ఇక వాళ్ళు 100 రకాలుగా మనకి వంకలు పెడుతూ ఉంటారు కస్టమరు. ఇప్పుడు మనదైనా గూడా మనం ఇంట్లో కుట్టుకోవాలన్నా గూడా నేను చెప్పినవన్నీ గూడా మీరు చక్కగా చేయాల్సిందే. కాటన్ దాన్ని షింక్ చేయాలి. అది షింక్ చేసే విధానం గూడా కొన్ని ఉంటుందండి. ఒక గంట ముందు మనం దాన్ని నానబెట్టి, తర్వాత తీసి మనం లైట్‌గా దాన్ని షింక్ చేసి అలా వేయాలనమాట దండం మీద. వేసిన తర్వాత కొంచెం అచ్చిపచ్చిగా అంటే ఎండనట్టుగా ఉండగానే తీసుకొచ్చి దాన్ని మనం చక్కగా ఐరన్ చేసుకున్నామనుకోండి, మనకిక అది షింకదు, క్లాత్ మళ్ళీ మనం ముడత అనేది రాదనమాట. చాలా బావుంటుంది. చక్కగా ఉంటుంది. మరి పెటపెటలాడే ఎండినా గూడా మళ్ళీ మనకేమవుతుందంటే, అది ఐరన్ చేసిన తర్వాత మళ్ళీ మనకేమవుతుందంటే కొన్ని కొన్ని ముడతలు అలాగే ఆగిపోతూ ఉంటాయి కాటన్ మీద. అలా కాకుండా కొంచెం మన మామూలుగా కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంది క్లాత్ అన్నప్పుడే తెచ్చుకొని ఒకేసారి ఐరన్ చేసుకున్నామనుకోండి చక్కగా ఉంటుంది. ఓకేనా? ఇక ఈ క్లాత్ మనం గుంజాలి అంటే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనకొచ్చేసి క్లాత్ వచ్చేసి ఇలా ఉంటుందండి. చూడండి మీరు గూడా ఆన్‌లైన్‌లో వాళ్ళు మొత్తం గూడా ఈ క్లాత్ నేను షింక్ చేసిన తర్వాత చూడండి. ఒక మూలకొచ్చేసింది క్లాత్ అంతా. ఇలా. చూసారు కదా! ఇలా వచ్చేసింది. ఇదేంటంటే కాటన్ మనకి నీలక్కపోతుంది కాబట్టి ఇలా వస్తుంది. దీన్ని మనం సెట్ చేసుకునే విధానం ఏంటంటే ఇంక అటు పట్టుకోండిరా. ఒకళ్ళు పట్టుకోండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ మూల గుంజుకోవాలి. అది పట్టుకొనే ఉంచుకో కొంచెం. దీన్ని కొంచెం గట్టిగా పట్టుకో. దీన్ని లూజ్‌గా పట్టుకో. ఇలా, ఇలా గుంజు. తర్వాతకొచ్చేసి ఇలా. మళ్ళీ ఇలా. ఇలా ఒక 2, 3 టైమ్స్ ఇలా గుంజండి. గుంజిన తర్వాత మళ్ళీ దీన్ని వెడల్పు చేసుకుంటూ గుంజు. ఇలా. ఓకే. ఇలా గుంజిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేయండి. డ్రెస్‌కైనా, దేనికైనా షింక్ చేసిన తర్వాత మనం చేయాల్సిన టిప్స్ అనమాట ఇవి. ఇవి లేకపోతే మనకేమవుతుందంటే క్లాత్ మనకి సరిపోదు. చాలడం అలా ఉండనిచ్చి మనకు ముడతలొస్తూ ఉంటుంది కుట్టిన తర్వాత. మళ్ళీ సేమ్ గట్టిగా గుంజమ్మా. గట్టిగా గుంజాలి. ఇలా. ఇలా గుంజాలి. మళ్ళీ తర్వాతకేం చేయాలంటే దీన్ని కరెక్ట్ గుంజి ఇలా. ఇలా పట్టుకో. 4 ఏళ్ళు ఒక ఏలు పైన పెట్టి కరెక్ట్‌గా ఇలా గట్టిగా గుంజిగా. బలవంతా పెట్టాలి ఇలా. ఓకే. ఇక ఆ మధ్యలోయి మనం ఐరన్ చేసుకుంటూ వెళ్తాం. ఈ చుట్టూ గూడా మనకి క్లీన్ అయిపోయింది. మొత్తం గూడా చూడండి ఇలా. క్లాత్ ఇప్పుడు మనకి కటింగ్‌కి రెడీ అయింది. ఇప్పుడు మనం ఒక లెవెల్ అంటే ఒకవేళ మన కరెంటు పోయినా గూడా ఇలా ఈ టిప్పు చేసి మనం ఈ ఐరన్ చేయకుండా గూడా మనం డ్రాయింగ్ అనేది వేయొచ్చనమాట. ఒక్కళ్ళనే గుంజాలంటే అది గూడా చెప్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా పెట్టుకొని ఇగో ఇప్పుడు 2 అంచులు అటువైపు, ఇటువైపు పెట్టేసి ఇంగో ఇలా. ఇలా. ఇలా గుంజుకోవాలి. ఇలా గుంజుకుంటే మంచిగా ఉంటుంది. అట్లా డౌట్స్ అడగాలి అప్పుడప్పుడు. అన్ని డౌట్స్ నేను చెప్పలేను. మీరెవరైనా ఇట్లా డౌట్స్ అడిగితే నాకు వెంటనే ఐడియా అనేది వస్తూ ఉంటుందనమాట. ఆహా! వీళ్ళకి ఈ డౌట్ ఉందని. ఇప్పుడు ఈ డౌట్ అందరికి ఉపయోగపడుతది. ఎప్పుడు ఇద్దరుండరు గదా! అది నిజం. మేమంటే ఇద్దరు ఉన్నాం. మేము వెంటనే గుంజుతాం. మా దగ్గర పిల్లలుంటారు. వాళ్ళు గుంజుతూ ఉంటారు. మీరు ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఇలాంటిది మీకు ఖచ్చితంగా అవసరపడుతుందనమాట. మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఒకసారి దీన్ని ఇలా అనుకోండి. ఇలా. ఇలా అనుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరేం చేయాలంటే దీన్ని డబల్‌గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ మూలని ఒకసారి ఇలా, మళ్ళీ ఈ మూలని ఒకసారి ఇలా గుంజుకోండి. ఇలా గుంజుకొని ఒకసారి ఇలా దులుపుకుంటే ఖతం మనకి. ఇప్పుడు మళ్ళీ స్ట్రెయిట్‌గా ఇలా అనుకుంటే క్లాత్ అంతా మనకి మంచిగా మెత్తబడిపోతుందనమాట. ఇంగా మనకి క్లాత్ అనేది స్టిఫ్‌గా ఉండదు. ఇంక ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? చెప్పండిరా ఇంక మీరు చెప్పండమ్మా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కొక్కళ్ళు అడుగుతూ ఉంటే నేను చెప్తూ ఉంటాను. ఈరోజు క్లాస్ అర్థమైందమ్మా అందరికీ? శైలజ గారు, లావణ్య గారు, రమ, పుష్ప గారు, శ్రీలక్ష్మి గారు, ప్రియాంక గారు,